డాక్టర్ కె లక్ష్మణ్ వందే మాతరం 150 మహోత్సవాలకు ప్రజల భాగస్వామ్యాన్ని కోరుతూ కార్యక్రమ వివరాలు వెల్లడించారు. ఇక నవంబర్ 7 నుంచి 25 వరకు దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలతో ఈ వేడుకలు జరుగుతాయన్నారు. యువతలో జాతీయ భావన, స్పర్ధాభిమాన, పాఠశాలల్లో సాంప్రదాయ విలువలపై అవగాహన పెంపొందించే దిశగా రూపొందించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, మహిళలు విస్తృతంగా పాల్గొంటారని తెలిపారు. ఇక స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తిని తరంకు చేరవేస్తూ సంస్కృతి బోధించే కార్యక్రమాల ద్వారా దేశభక్తి పెంపొందిస్తామని లక్ష్మణ్ స్పష్టం చేశారు. విశ్రాంతి తర్వాత ఈ మహోత్సవాల ప్రజాస్వామ్య వైభవాన్ని ప్రతిబింబిస్తాయని ఆయన తెలిపారు. మాతృభూమి పట్ల ప్రేమ, ఇది ఈ గీతం యొక్క సందేశం. వందే మాత్రము నినాదం వినిపిస్తే దేశభక్తి ఉత్సాహం ఉవ్వెత్తున ఉప్పొంగమే కాకుండా మరి ఇది భారతీయ హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయినటువంటి ఆత్మ గౌరవ నినాదం. ఇది ఇటువంటి వందే మాత్రము ఈ గేయం జాతి ఆత్మను మెల్కొల్పినటువంటి నినాదం. అవమానం నుంచి పుట్టినటువంటి ఆత్మ గౌరవ పోరాటానికి ఇది ప్రతీక. భూమాత, దేవభూమి, జననీ జన్మభూమి అనే భారతీయ ఆలోచనకు ఈ గీతం మూలం. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరిగిన నిరసనలో వందే మాతరం నినాదం గర్జించింది, ఉత్తేజపరిచింది, ప్రజలను ఏకపరిచింది. ఆ రకంగా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఈ నినాదం ప్రజలు విశేషంగా ఉత్తేజపరచడమే కాకుండా ఇది ఒక ఉద్యమ గీతంగా కూడా మారింది. స్వదేశీ ఉద్యమంలో వందే మాత్రం ప్రముఖ నినాదంగా మారటము. జూబ్లీహిల్స్ అభ్యర్థి నవీన్ యాదవ్